ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనము. ప్రజలారా, యెహోషువ విధంగా అంటున్నాడు, మనము నడిచిన మార్గములన్నిటిలో మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. ప్రజలారా, మోషే తరువాత యెహోషువ ఇశ్రాయేలీయులను నడిపించుటకు నాయకుడాయెను. వారు కనాను దేశమునకు చేరిరి. అయితే ప్రజలారా, ఇశ్రాయేలీయులందరినీ పిలిచి యెహోషువ దేవుడు వారందరి పట్ల చేసిన కార్యములన్నిటిని గూర్చి, వారు పాటించుటకు మోషే ద్వారా ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని గూర్చి చెప్పెను. ఏమనగా, మనము ఐగుప్తు దేశము నుండి కనాను దేశము వరకు ప్రయాణించిన ఈ ప్రయాణంలో ఎదురైన పరిస్థితుల నుండి, విరోధంగా రేగిన రాజ్యముల నుండి, మనుషుల నుండి మనలను కాపాడి మన పక్షమును ఆయన యుద్ధము జరిగించి మనకు జయమిచ్చిన మన దేవుడైన యెహోవాయే మన దేవుడు అని. ప్రజలారా, అవును, సర్వభూమికి ఒక్క దేవుడే, ఒక్క ప్రభువే, ఒక్క ఆత్మే. ఆయనే సూర్యకార్యములు జరిగించు దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. మనము గ్రహించినా గ్రహింపకపోయినా, మనము అనుభవించినా అనుభవింపకపోయినా, మన కంటికి కనబడని వాటితో, కనబడే వాటితో, చెవికి వినబడని వాటితో, వినబడే వాటితో పోరాడి మనకు జయమిచ్చెను మన దేవుడు. ఆయన మన మార్గములన్నిటిలో, అనగా మనము ఈ జీవన యాత్రలో ముందుకు సాగుతున్నప్పుడు మన ఆటంకములన్నిటినీ కొట్టివేసి, అన్నిటినీ అణిచివేసి మనకు నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించిన దేవుడు మన దేవుడు. అనేక కుట్రల నుండి, యుక్తులు కుయుక్తుల నుండి, అపవాది తంత్రముల నుండి, మనుష్యుల తంత్రముల నుండి మనల్ని కాపాడిన దేవుడు. మనకు రావాల్సిన శాపమును తీసివేసి మనకు ఆశీర్వాదమును, మేలులను అనుగ్రహించిన దేవుడు. ఆయన మనకు వాగ్దానము చేసిన ప్రతి ఒక్కటిని నెరవేర్చు దేవుడు. శక్తిహీనులమైనప్పుడు, బలహీనులమైనప్పుడు తన శక్తితో, తన బలముతో మనల్ని నడిపించి అద్భుతాలు చేసిన దేవుడు. మన ఎదుట ఏ చెడు నిలవకుండునట్లు, ఏ ఆపద, ఏ ప్రమాదము నిలవకుండునట్లు ఆయన వాటిని మన ఎదుట నుండి కొట్టివేసెను. శ్రేష్టమైన వాటితో మనల్ని తృప్తిపరిచెను, పోషించెను. గనుక యెహోషువ ఈ విధంగా సెలవిచ్చెను. కాబట్టి అంతగా మనల్ని కాపాడి, నడిపించి, పోషించి, ఆదరించి, బలపరిచిన దేవుడైన యెహోవా యందు మీరు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, అనవసరమైన విగ్రహములను త్రోసివేసి యెహోవానే సేవించుడి. నేనును నా ఇంటి వారమును యెహోవాను మాత్రమే సేవించుదము అని. ప్రజలారా, మన మనస్సులో ఇతర విగ్రహములకు గాని, విగ్రహముగా మారే క్రియలకు గాని చోటివ్వక, మనము రోషము కలిగిన దేవుడైన, సర్వోన్నతుడైన దేవుడైన, చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని లేవనెత్తి నూతన జీవితమునిచ్చి ఆయన ఆత్మతో నడిపిస్తున్న, కంటికి రెప్పలా మనల్ని కాచి కాపాడి నడిపిస్తున్న మన దేవుడైన యెహోవానే మనము ప్రేమిద్దాం. పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ సత్యంతో మనము మన దేవుణ్ణి సేవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మీ క్రియలు ఎన్ని వివరించినా, మీ గొప్పతనము ఎంత వివరించినా అది సరిపోదు తండ్రి. అంతగా మీరు మమ్మను కోరుకుని ప్రేమించారు. ఏ ఒక్కరు కాచి కాపాడలేనంతగా కంటికి రెప్పలా కాపాడారు. ఏ ఒక్కరు చేయలేని అద్భుతములు, మేలులు మీరు మా జీవితంలో జరిగించారు. దేవా, అంతము వరకు మీరే మా దేవుడు, మీరే మా ప్రభువు. మీ ఆత్మ ద్వారానే మేము నడిపింపబడవలనని మా హృదయంలో మేము స్థిరపరచుకొని మీకిష్టమైన బిడ్డలుగా జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.